ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో అర్హతలు ఏంటి, కావాల్సిన పత్రాలు, అదేవిధంగా ఈ జిల్లాల వారికి శుభవార్త అనమాట. సో లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంది, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు ఇక స్టూడెంట్కి సంబంధించి అన్నీ కూడా మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో రాష్ట్రంలో అంగన్వాడీకి సంబంధించి అంటే మొత్తం 33 జిల్లాల్లో అయితే ఉన్నాయి కదా. అయితే ప్రతి ఒక్కటి కూడా జిల్లాల వారికి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే అంగన్వాడీ సెంటర్లో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనేది దృష్టి సాధించింది. ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే 15 నోటిఫికేషన్లు 15 జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారనమాట. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ICDS అనగా ప్రాజెక్టులో 60 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయన్నమాట. జిల్లాకు సంబంధించి భర్తీకి రాష్ట్ర మహిళా శిశు అదేవిధంగా దివ్యాంగులు మరియు వయోవృద్ధులు శాఖ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అర్హులైన మహిళలు మాత్రమే ఈ దరఖాస్తులకు అయితే ఆహ్వానిస్తారు కాబట్టి ఇందులో వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు జిల్లా కలెక్టర్లు అయితే క్లియర్గా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే గంగాధర్ ప్రాజెక్టులో వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. హుజరాబాద్లో వచ్చేసి 16 అయితే ఉన్నాయి. ఇక కరీంనగర్ రూరల్లో వచ్చేసి 8 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 60 పోస్టులు అయితే వెలువరించారనమాట. దరఖాస్తులు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 1 కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 5 తారీఖు వరకు అయితే ఉంది. సో అంటే దాదాపుగా ఆగస్టు 8 నుంచి కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. 8 తారీఖు వరకు అని చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అయితే చెప్తున్నారు. మొత్తం ఒక వారం దాదాపుగా వచ్చేసి 8 రోజులు అంటే ఒక వారం టైం ఇచ్చారని చెప్తున్నారు అనమాట. ఇందులో వచ్చేసి మనకు WCDTG అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. అంగన్వాడీ ఇక వెబ్సైట్ సంబంధించి అందులో మనం దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట. విద్యార్హతలు ఎలా అంటే మొత్తానికి ఇంటర్మీడియట్ తప్పనిసరి. ఇక డేట్ వచ్చేసి వయో పరిమితికి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. 1/7/2026 నుంచి మధ్య వయసు అయితే ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. స్థానికత అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వార్డు, అర్బన్ లేదా గ్రామ పంచాయతీల్లో చెందిన స్థానికులు అయితే ఉండాలి. ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్లకు సంబంధించి ఇందులో ప్రధానంగా అంగన్వాడీ ఆయా టీచర్ల భర్తీ ప్రక్రియను కంప్లీట్ అయితే అంటే పోస్టుల భర్తీ అయితే చేయనున్నట్లు ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి వేరువేరుగా ప్రకటనలు అయితే ఇస్తున్నారు. ఇప్పటికే 16 జిల్లాల నియామకాలు కూడా స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు, విడుదలయ్యాయి. కరీంనగర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా ఇదిలా ఉంటే నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే కావడం జరిగిందండి. సో దీనిలో భాగంగానే మనం దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ వివరాలు అయితే అందించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది కదా. సో మీరు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం మీద ఇక్కడ ఏ జిల్లాలో ఓపెన్ అయింది, ఏ జిల్లా ఓపెన్ కాలేదు అన్ని వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దరఖాస్తులు అనేది తీసుకుంటారనమాట. సో అప్లికేషన్ స్టాటస్ అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇవన్నీ అయితే